ఏపీలో రెండోసారి కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఏపీలో టీడీపీ పాత్ర కీలకంగా మారింది. దీంతో హస్తినలో చంద్రబాబుకు గౌరవం, ప్రాధాన్యత మరింత పెరిగాయని అంటున్నారు. ఈ సమయంలో టీడీపీ బీజేపీ అలయన్స్ పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవును, టీడీపీ బీజేపీ కలిసి చేసిన ప్రయాణం ఎప్పుడూ సక్సెస్ అనే చెప్పాలి. ఈ రెండు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించేవారు. ఇక ఈసారి ఎన్డీఏ కూటమిలో జనసేన కూడా జాయిన్ అయ్యింది. దీంతో ఏపీలో కూటమి బలం మరింత పెరిగిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో 2029 తర్వాత కూడా టీడీపీ బీజేపీ కూటమి ఉంటుందా అనే ప్రశ్నకు చంద్రబాబు ఆసక్తికరంగా స్పందించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా చంద్రబాబు తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వం పైన ప్రశంసల జల్లు కురిపించారు. భారత ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుండి 4వ స్థానానికి మారిందని అన్నారు. గత 11 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తోందని తెలిపారు. ఇదే సమయంలో మరో 2 సంవత్సరాలలో భారత్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, అప్పుడే చైనా అమెరికాలో నిజమైన పోరాటం ప్రారంభమవుతుందని చంద్రబాబు తెలిపారు. అయితే మోదీ నాయకత్వంలో ప్రతిదీ సాధ్యమే అని అన్నారు. రాబోయే 20 సంవత్సరాలు భారతదేశానికి, భారతీయులకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉండబోతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఇదే క్రమంలో కూటమి 2029 వరకు మాత్రమే కాకుండా అంతకు మించి ముందుకు సాగుతుందని తెలిపారు. కుటుంబాలతో వ్యక్తిగత స్థాయిలో ఎదుర్కొనే చిన్న విభేదాలు సహజమని, అయితే వాటిని తాము సామరస్యంగా పరిష్కరించుకుంటామని, దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.